హలో గైస్, అందరూ ఫైనల్లీ అయితే బుజ్జి టీజర్ అయితే చూసేశారని నేను అనుకుంటున్నాను. నాకైతే బుజ్జి టీజర్ చూసిన ఒకటే అనిపించింది, చాలా చాలా బాగా నచ్చింది అనమాట. మూవీ టీం అయితే టీజర్ రిలీజ్ చేసే ఫ్యూ డేస్ బ్యాక్ అయితే ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు, అదే మేకింగ్ వీడియో. ఆ టీజర్ చూసాక నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటో తెలుసా మీకు? అండ్ ఆ మేకింగ్ వీడియోలో మనకైతే బుజ్జి గురించి చాలా వరకే డీటెయిల్స్ ఇచ్చారు. బుజ్జి అనేది ఒక చిన్న రోబోట్. ఆ రోబోట్కి ఒక బాడీ కావాలి, ఎందుకంటే ఆ చిన్న రోబోట్ వచ్చి బ్రెయిన్లా యాక్ట్ చేస్తుంది. సో ఏదైనా బాడీ దొరికితే దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో మూవీలో మన భైరవ అయితే మన బుజ్జి కోసం ఒక పెద్ద కార్ అయితే తయారు చేస్తాడు. అది నార్మల్ కారా? నార్మల్ కార్ కాదు, స్పెషల్గా ఉంటుంది, ఫ్యూచరిస్టిక్ కార్ అనమాట. సో మూవీ జరిగే టైం లైన్ కూడా 98 కాబట్టి సో అంత ఫ్యూచరిస్టిక్గా ఉండేలాగే కార్ని అయితే డిజైన్ చేశారనమాట. మూవీ టీం అయితే 1 year బ్యాక్ అయితే ఒక వీడియో రిలీజ్ చేసిందనమాట, ఫ్రమ్ ద స్క్రాచ్, అంటే బిగినింగ్ వీడియో అనమాట. అప్పుడు మూవీ టీం అయితే రిలీజ్ చేసిన దాంట్లో అయితే కేవలం ఒకే ఒక టైర్ వీడియోని మాత్రమే రిలీజ్ చేశారు. అంటే అసలు టైర్ గురించి ఎందుకు రిలీజ్ చేశారో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూశాక నాకు అర్థమవుతుంది. జస్ట్ వాళ్ళు ఒక కార్ మీదే 2 years తీసుకున్నారంట డిజైన్ చేసి మేడ్ చేయడానికి. అవుట్పుట్ అయితే అదిరిపోయింది. ఈ కార్ మీద వాళ్ళు 2 years వర్క్ చేశారు. ఆ డెడికేషన్ కనిపిస్తుంది నాకైతే. అండ్ మహేంద్ర కంపెనీ మోటార్స్ ఉన్నారు కదా, వాళ్ళకైతే లింక్ చేసుకున్నారన్నమాట, కొలాబ్ అయ్యారనమాట. నాగశ్విన్ గారు రిక్వెస్ట్ చేశారు ట్విట్టర్లో, వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారన్నమాట కొలాబ్ చేద్దామనేసి. దాని మీదే 2 years పట్టిందంట. జస్ట్ అద్భుతం కదా అసలు. 2 years జస్ట్ ఒక కార్ గురించి అంత డెడికేటెడ్గా తీశారంటే మూవీ ఇంకెంత డెడికేషన్తో తీసింటారు. అండ్ ఆ కార్ చూసిన వెంటనే నాకు వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే, నాకు బుజ్జిని చూసిన వెంటనే గుర్తొచ్చింది ఏంటో తెలుసా? డోరేమాన్ మూవీ. డోరేమాన్ స్టీల్ ట్రూప్స్ మూవీలో ఒక చిన్న రోబోట్ ఉంటుంది, క్యానన్ బాల్ సైల్స్లో. ఆ రోబోట్ ఏం చేస్తుందంటే ఒక పెద్ద రోబోట్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది బ్రెయిన్లో యాక్ట్ చేస్తూ. సో ఇది లేకపోతే ఆ రోబోట్ అనేది మూవ్ అవ్వదు, ఏం చేయదనమాట. సో అలాగే అనిపిస్తుంది ఇక్కడ బుజ్జి రోల్ కూడా మన కల్కి మూవీలో. ఎందుకంటే మన కార్లో చూస్తే చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది. జస్ట్ ఓన్లీ వెపన్స్ కూడా కాదు, ఇంకా ఆ కార్ ఎగిరే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే టీజర్లో అయితే మనం కార్ని చూసాం, కార్ స్లోప్ మీద ఎక్కుతూ ఎండింగ్లో టైర్స్ అనేవి బెండ్ అవుతాయి అన్నమాట లోపలికి. సో నేనేమనుకుంటున్నాను అంటే గాల్లో కూడా ఎగురుతుంది, వాటర్లో కూడా ఎగురుతుందని నేను అయితే అనుకుంటున్నాను. అండ్ వీటన్నిటిని అడ్వాన్స్డ్గా అయితే మన బుజ్జి అయితే కంట్రోల్ చేస్తాడు అన్నమాట. అంటే భైరవ మేబీ జస్ట్ స్టీరింగ్తో హ్యాండిల్ చేయడం, ఫైర్ బటన్ ఒకడం అలా చేస్తాడు. బట్ మిగతా అవన్నీ కాంప్లెక్స్గా ఉండే మిగతా అన్ని డీటెయిల్స్ని మన బుజ్జియే చూసుకుంటాడని నేను అనుకుంటున్నాను. అండ్ బుజ్జి అనే పేరు విన్న వెంటనే ఇంకోటి గుర్తిచ్చింది ఏంటంటే బుజ్జిగాడు. మన ప్రభాస్ బుజ్జిగాడు పేరుని తీసుకొచ్చి ఇక్కడ బుజ్జి అని పెట్టారు అయితే నాకు అనిపించింది. బాగుంది, భలే స్వీట్ మెమరీ అనిపించింది నాకైతే. ఎందుకంటే బుజ్జిగాడు అంటేనే చాలా ఒక మంచి క్యారెక్టర్. పూరి జగన్నాథ్ గారు రాసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్. అండ్ వాయిస్ కీర్తి సురేష్ ఇవ్వడం ఇంకొక మంచి అడ్వాంటేజ్ అనేసి నాకైతే అనిపించింది. సో అలా కూడా అనిపిస్తుంది అనమాట. అండ్ కల్కి మూవీ నుంచి ఇంకా చాలా చాలా అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. 2 trailers, 2 songs అండ్ ఇంటర్వ్యూస్ అయితే చాలానే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగే ఒక చిన్న ఈవెంట్ కూడా చేస్తున్నారు, ఇంకో ఈవెంట్ కూడా చేస్తారు. దాని గురించి కూడా అప్డేట్ అయితే త్వరగానే వస్తుంది. అండ్ కామిక్ వే ఆఫ్ వీడియో కూడా ఒకటి రిలీజ్ చేస్తారని చెప్పారు. 2 videos అనుకుంటా, ఒకటి కాదు 2 కామిక్ వే ఆఫ్ వీడియోస్ అనమాట. ఎందుకంటే డీసీ కామిక్ కాన్ ఈవెంట్లో టీజర్ని అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే అది ఒక కామిక్ బుక్గా ఫస్ట్ రిప్రజెంట్ చేశారు. అండ్ ఆ కామిక్ దగ్గర నుంచి మనం తీసుకున్నట్టు ఏంటి ఇలా మూవీగా కన్వర్ట్ చేస్తున్నట్టు చెప్పి రిలీజ్ చేశారు. సో ఖచ్చితంగా కామిక్గా అంటే యానిమేటెడ్గా అయితే 2 to 3 videos అయితే వస్తాయి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది, ఆ పోస్టర్ కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇంకా మనం డెప్త్గా మాట్లాడుకోవాలంటే పురాణంలోకి వెళ్ళిపోదాం. పురాణంలో అయితే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కల్కి భగవానుడు అన్యాయాన్ని, దుష్టశక్తిని సంహరించడానికి, ఆపడానికి తెల్లని గుర్రంపై ఖడ్గం పట్టుకొని వస్తాడు. సో ఏంటి, దుష్టుని సంహరించడానికి వస్తాడు అనమాట. సో ఆ గుర్రం అనేది రెక్కల గుర్రం అనమాట. ఆ గుర్రాన్ని శివుడు ప్రసాదిస్తాడు. లైక్ ఇలా తపస్సు చేయడం వల్ల కల్కికి మన శివుడు ఇస్తాడనమాట, వరంగా అనుకోవచ్చునంటే ప్రసాదిస్తాడు. సో ఆ గుర్రం వచ్చి గరుత్మంతుడికి ఇంకొక రూపం అని చెప్పచ్చు. నేనైతే కన్వే చేయడం రావట్లేదు, కానీ ఇంకొక లైక్ గరుత్మంతుడు లాగే అనమాట. సో ఎగరుతుంది ప్లస్ వాటర్ వెళ్తుంది, నేల మీద ఎగురుతుంది అని కన్వే చేసిన విధానం అయితే. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా ఫ్యాన్ థియరీస్ అని అనిపిస్తే దాన్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో రండి. ఫ్యాన్ థియరీస్తో నేను వస్తాను, కొత్త వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ కష్టపడి యూజ్ చేశాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కూడా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై.